మైనర్లు బైక్ నడిపినప్పుడు ప్రమాదాలు జరిగితే వారి తల్లిదండ్రులు కూడా శిక్ష పడుతుందని అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మైనర్లు వారి తల్లిదండ్రులకు పోలీస్ పరేడ్ మైదానంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిల్లలకు బైక్ ఇవ్వొద్దని సూచించారు. రూల్స్ పాటించకుండా వాహనం నడిపితే 5,000 జరిమానా విధిస్తామని చెప్పారు. రెండోసారి వాహనం నడిపితే 25,000 రూపాయల జరిమానాతో పాటు వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. వారికి 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ రాకుండా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు పోలీస్ అధికారులు. మైనర్ డ్రైవింగ్ మీద, ట్రిపుల్ రైడింగ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. వీటిలో భాగంగా మనం దరిదాపు సుమారు 100 వెహికల్స్ మైనర్స్ తోలుతున్న వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది. ఎవరైతే మైనర్ వెహికల్స్ డ్రైవ్ చేస్తూ పట్టుబడతారో వారి యొక్క పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం అనేది నిత్యం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మైనర్స్కి డ్రైవ్ చేస్తున్న వెహికల్స్కి మొట్టమొదటిసారిగా అయితే 5,000 ఎంఈ యాక్ట్ ప్రకారం 181 ప్రకారం 5,000 మొదటి విడతగా ఫైన్ విధించడం జరుగుతుంది. లేదు ఆ తర్వాత అతను రూల్ పాటించకుండా మళ్ళీ కంటిన్యూ చేస్తే 25,000 ఫైన్ పడుతుంది. దాని యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారో ఆ వ్యక్తి, ఆ కుర్రవానికి 25 years వచ్చిన దాకా మళ్ళీ లైసెన్స్ ఇవ్వబడదు అన్నమాట.